హైదరాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో సిట్ విచారణ కొనసాగుతుంది. కాల్పులకు నమిత్ శర్మను పైలట్ రోహిత్ రెడ్డి, రితేష్ ఉసుగొల్పినట్లు గుర్తించారు. ఏం జరిగినా చూసుకుంటా కాల్చి పడేయాలని రోహిత్ రెడ్డి, రితేష్ అన్నట్టుగా పోలీసుల దర్యాప్తులో తేలింది. రోహిత్, రితేష్ రెచ్చగొట్టడం వల్లే నమిత్ శర్మ కాల్పులు జరిపినట్లు విచారణలో వెల్లడైంది. ఇక కేంద్ర హోంమంత్రి అమిత్ షా తనకు తెలుసని పోలీసులను అమిత్ శర్మ బెదిరించినట్టుగా తెలిసింది. మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో సిట్ విచారణ కొనసాగుతుంది. కాల్పులకు నమిత్ శర్మను పైలట్ రోహిత్ రెడ్డి, రితేష్ ఉసుగొల్పినట్లు గుర్తించారు. ఏం జరిగినా చూసుకుంటా కాల్చి పడేయాలని రోహిత్ రెడ్డి, రితేష్ అన్నట్లుగా పోలీసుల దర్యాప్తులో తేలింది. రోహిత్, రితేష్ రెచ్చగొట్టడం వల్లే నమిత్ శర్మ కాల్పులు జరిపినట్లుగా విచారణలో వెల్లడైంది. ఇక కేంద్ర హోంమంత్రి అమిత్ షా తనకు తెలుసని పోలీసులను అమిత్ శర్మ బెదిరించినట్టుగా తెలిసింది. ఈ అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ లైవ్ లో అందిస్తారు. ప్రవీణ్, మొయినాబాద్ డ్రగ్స్ కేసులో ఇప్పటికే సిట్ విచారణ వేగవంతం చేసింది. 9 మంది అధికారులతోటి సిట్ ఏర్పాటైన తర్వాత నిన్న సాయంత్రం సిట్ బృందం భేటీ తర్వాత ఆ సిట్ నేతృత్వం వహిస్తున్నటువంటి ఆ సిపిగా ఉన్నటువంటి సుధీర్ బాబు నిన్న దిశానిర్దేశం చేయడం జరిగింది. ఈ కేసులో అన్ని కోణాలు దర్యాప్తు జరపాలంటూ కూడా ఆదేశాలు ఇచ్చినటువంటి నేపథ్యంలో అన్ని సంచలనమైనటువంటి విషయాలు బయటకు వస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా అమిత్ శర్మ అనేటువంటి వ్యక్తి, ముఖ్యంగా ఈ అమిత్ శర్మ ఫామ్ హౌస్లో హంగామా సృష్టించారు. ఎందుకంటే అరెస్ట్ చేసేటువంటి సమయంలో కూడా కేంద్ర మంత్రి అమిత్ షా నాకు బాగా తెలుసు అని చెప్పి పోలీసులను బెదిరింపులకు దిగినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు రాజస్థాన్లో నేను ఒక మాజీ ఎమ్మెల్యేను మీరు ఏ విధంగా అరెస్ట్ చేస్తారంటూ కూడా నమిత్ శర్మ పోలీసుల పైన విరుచుకుపడినటువంటి నేపథ్యంలో పోలీసులు నిజంగా ఇతను గతంలో ఎమ్మెల్యేగా పనిచేశాడనేటువంటి అంశం పైన ఆరా తీస్తే ఇతనికి గతంలో ఎక్కడ ఎమ్మెల్యేగా పనిచేయలేదు, కేవలం ఇతను ఒక వ్యాపారవేత్త మాత్రమే, ఢిల్లీకి సంబంధించినటువంటి వ్యక్తిగానే ప్రస్తుతం పోలీసులు నిర్ధారించిన తర్వాత అతన్ని తమదైన శైలిలో విచారణ జరిపి అతని నుండి అంటే డ్రగ్స్ సేవించాడా లేదనేటువంటి అంశానికి సంబంధించి రక్తం నమూనాలు స్వీకరించారు. ప్రస్తుతం ఆ రిపోర్ట్స్ కూడా ఇప్పటికే సిట్ చేతికి అందాయి. 3 రకాల డ్రగ్స్ నమిత్ శర్మ తీసుకున్నట్లు ప్రస్తుతం పోలీసులు అయితే మాత్రం నిర్ధారణకు రావడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క ఫామ్ హౌస్లో 4 రౌండ్లు కాల్పులు జరిగినట్లు ప్రస్తుతం అధికారులు గుర్తించడం జరిగింది. ఈ 4 రౌండ్ల కాల్పులను కూడా కేవలం పోలీసులను బెదిరించడం కోసమే నమిత్ శర్మ అక్కడ ఆ డ్రగ్స్ సేవించిన తర్వాత ఆ పార్టీలో కాల్పులు జరిపినట్లు పోలీసులు అయితే నిర్ధారణకు వచ్చారు. ఆ సమయంలో పక్కనే ఉన్నటువంటి పైలట్ రోహిత్ రెడ్డి, అతని తమ్ముడు రితేష్ రెడ్డి కాల్చి పడేయండి, నేను చూసుకుంటానంటూ కూడా, ఏం జరిగినా నేను చూసుకుంటానంటూ కూడా గట్టిగా అరుపులు కూడా వినపడ్డాయనేటువంటి అంశాన్ని కూడా ప్రస్తుతం అక్కడికి వెళ్ళినటువంటి ఈగల్ టీం కావచ్చు, లా అండ్ ఆర్డర్ పోలీసులు కూడా స్పష్టం చేస్తున్నారు. అయితే ఇప్పటికే వీరి ముగ్గురిని కూడా 7 రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలంటూ కూడా ఇప్పటికే కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు. మరికొద్ది సేపట్లోనే ఉప్పరపల్లి కోర్టు నిందితుల కస్టడీకి సంబంధించి మరికొద్దిసేపట్లో ఒక కీలక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. మరోవైపు నమిత్ శర్మ బ్లడ్ రిపోర్ట్లో 3 రకాల డ్రగ్స్ను అతను సేవించినట్లు ఇప్పటికే ప్రాథమిక అంచనాకు కూడా రావడం జరిగింది. మరోవైపు పైలట్ రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి కూడా కొకైన్తో పాటు మరొక డ్రగ్ సేవించినట్లు ప్రస్తుతం అయితే మాత్రం రిపోర్ట్స్ చెప్తున్నాయి. కాబట్టి వీళ్ళని కస్టడీలోకి తీసుకొని విచారిస్తే మరికొన్ని సంచలనమైనటువంటి విషయాలు బయటపడతాయనేది ప్రస్తుతం పోలీసులు భావిస్తున్నారు. ఇందులో 3 అంశాలపైన విచారణ జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఒకటి, వీళ్ళు డ్రగ్స్ ఎక్కడి నుంచి తీసుకువచ్చారు, సప్లై చేసినటువంటి వ్యక్తులు ఎవరు, కేవలం సిమ్లా నుంచి కొకైన్ మాత్రమే వచ్చింది, మిగిలినటువంటి 2 రకాల డ్రగ్స్ను ఎవరు అందజేశారనేటువంటి అంశానికి సంబంధించి వాటిపై కూడా పూర్తి స్థాయిలో విచారణ జరిపే అవకాశం ఉంటుంది. మరోవైపు ఈ కాల్పులకు సంబంధించి 4 రౌండ్లు కాల్పులు జరపడం, పోలీసుల పైన హత్యాయత్నం ప్రయత్నం చేశారనేటువంటి ఒక సెక్షన్ను కూడా ప్రస్తుతం ఈ కేసులో పోలీసులు జోడించారు. కాబట్టి ఈ హత్యాయత్నం, కాల్పుల అంశాలపైన కూడా పూర్తి స్థాయిలో విచారణ జరిపేటువంటి అవకాశం ఉంటుంది. మరోవైపు దుబాయ్లో ఒక సెటిల్మెంట్ కోసం, అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం ఈ ఎంపీ పుట్ట మహేష్ యాదవ్తో పాటు పైలట్ రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి, నమిత్ శర్మ వీరంతా కూడా ఆ సెటిల్మెంట్లో డీల్లో భాగంగానే ఆ పార్టీ ఏర్పాటు చేసుకున్నారు. ఆ పార్టీలో
3 రకాల డ్రగ్స్ను కన్జ్యూమ్ చేశారనేటువంటి అంశానికి సంబంధించి కూడా కొన్ని కీలక ఆధారాలు సిట్ సేకరించింది కాబట్టి ఈ అంశానికి సంబంధించి కూడా సుదీర్ఘంగా విచారణ జరిపేటువంటి అవకాశం ఉంటుంది. మరికొద్ది సేపట్లోనే ఈ కస్టడీ పిటిషన్కి సంబంధించి న్యాయస్థానం ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. మరోవైపు రాజకీయ నేతల పేర్లను ఉపయోగించి, కేంద్ర మంత్రుల పేర్లను ఉపయోగించి నమిత్ శర్మ పోలీసులపైన విరుచుకుపడడం, పోలీసులని బెదిరింపులకు దిగినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. కాబట్టి వీటన్నిటిపైన కూడా పోలీసులు పూర్తి స్థాయిలో సిట్ బృందం విచారణ జరిపేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ.